అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన రియాజ్ గారు 2 మాటలు మాత్రం నాకు అర్థమైంది, నేను విన్నాను పొరపాటున. ఒకటి అమర్త్య సేన్ పూర్తి అన్నారు, అది సెంట్రల్ పెరిఫరీ అన్నారు. సెంట్రల్ పెరిఫరీ అంటే కేవలం జాగ్రఫీ మాత్రమే కాదు, డెమోగ్రఫీ కూడా. జాగ్రఫీలో హైదరాబాద్ కోర్ అర్బన్, అది కొత్త శంకరపల్లి పెరిఫరీ మాత్రమే కాదు, గ్రేటర్ కమ్యూనిటీ ఉన్నవాడు సెంటర్, సెంటర్ ఉన్నవాడు పెరిఫరీ కావడం కూడా వస్తుంది. అందువల్ల సెంటర్ పెరిఫరీకి అర్థం ఏంటి అనేది. తర్వాత అమర్త్య సేన్ చెప్పిన వెల్ఫేర్ ఎకనామిక్స్ కరెక్ట్ అది. కానీ వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే అనుకుంటే 2,000 ఇస్తాం, కూర్చుంటే 3,000 ఇస్తాం, నిద్రపోతే 4,000 ఇస్తాం, లేస్తే 5,000 ఇస్తాం కాదు. అది వెల్ఫేర్ ఎకనామిక్స్ కాదు. వెల్ఫేర్ ఎకనామిక్స్ ఏంటంటే మనిషి తనకున్న సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకునే అవకాశాలు కల్పించడమే నిజమైన సంక్షేమము. అంటే రియల్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఏంటంటే, అంటే ఇక్కడ తెలంగాణకి కాదు నేను చెప్పేది, ఒక ఆల్ ఇండియా కాంటెక్స్ట్ లో చెప్తున్నాను. ప్రజల్ని పరాన్న జీవులుగా, పారాసైట్స్ గా మార్చేది వెల్ఫేర్ కాదు, ప్రజల్ని ఎంపవర్ చేసేది వెల్ఫేర్ అవుతుంది. దానికి అమర్త్య సేన్ చెప్పింది ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. అంటే ప్రజలకు ఒక సామాజిక అభివృద్ధిని ఇవ్వాలి, మానవాభివృద్ధి ఇవ్వాలి, దాని ద్వారా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలి. అందువల్ల ఇద్దరు అర్థశాస్త్రవేత్తలు కోట్ చేసిన ఆ స్టాండ్ పాయింట్ లో కనుక మనం భవిష్యత్ నగరాన్ని ఉద్దేశిస్తే, మీరు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ చూడండి. న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, మీకు జహల్ మందాని నుంచి మిథ్యా వరకు, బార్సిలోనా నుంచి మంట్రియాల్ వరకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ట్రెండ్, ఒక క్వశ్చన్ ఏంటంటే సిటీ ఫర్ హూమ్, నగరాలు ఎవరి కోసం. నేను 6 నెలల క్రితం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను. మనకు తెలుసు శాన్ ఫ్రాన్సిస్కో అనేది ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతిక రంగానికి కొలువు తీరిన గడ్డాది. కాలిఫోర్నియా లో గూగుల్ లాంటి టాప్ కంపెనీస్ ఒక స్టార్టప్ క్యాపిటల్, ఎక్కడెక్కడ గాలిని పిలిచినా స్టార్టప్ ఇన్నోవేషన్ ఇవ్వబడుతుంది, అక్కడ చెట్టును కదిలించినా ఇన్నోవేషన్ ఉంటుంది. అంత గొప్ప నగరంలో ఫుట్పాత్ పలుకునే వాళ్ళు కనబడతారు, లిటరల్లీ హోమ్లెస్ కనబడతారు. లిటరల్లీ ఎందుకుంటారు మరి అంటే, అంత వండర్ఫుల్ టెక్నాలజీ ఒకవైపు, హోమ్లెస్నెస్ మరోవైపు. ఏంటి తేడా? మన నగరంలో కూడా చూడండి. నాతో పనిచేసే నా టీమ్ లో అసిస్టెంట్ ఉదయం రాలే, ఎందుకు రాలేస్తారంటే పీజీలో ఉంటాను సార్, వాటర్ ఇస్తారండి. కానీ అదే గేటెడ్ కమ్యూనిటీ పక్కన గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ఫుల్ గా ఉంది. ఎందుకని? అఫ్లుయెంట్ సొసైటీలో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కనబడుతుంది, సామాన్యుడు పేదవాడి ఇంట్లో నీళ్ళే దొరకవు. ఇది నగరాభివృద్ధి మనం ఒకసారి ఆలోచించాలి. ఒకవైపు అత్యాధునికమైన 5,000 SFT, 6,000 SFT, 10,000 SFT అపార్ట్మెంట్లు, మరోవైపు ఒక సింగిల్ రూమ్ లో భార్య, బిడ్డ, 2 పిల్లలు. ఆ సింగిల్ రూమ్ కట్టాలంటే 6,000 రూపాయల రెంట్, 12,000 జీతం. ఇది నిజానికి మా కళ్ళంలో హైదరాబాద్ కాదు, ప్రతి నగరంలో ఉంది కదా. మరి అవును రీఇమాజిన్ సిటీలో ఎక్స్క్లూజన్ వర్సెస్ ఇంక్లూజ్, అఫోర్డబిలిటీ వర్సెస్ డెవలప్మెంట్, సిటిజన్ వర్సెస్ క్యాపిటల్. అంటే ఒక ఎక్స్ట్రాక్టివ్ సిటీగా దీన్ని బిల్డ్ చేస్తావా, అంటే పౌరుని కేంద్ర సిటిజన్ సెంట్రిక్ గా సిటీని ప్లాన్ చేస్తావా, క్యాపిటల్ సర్ప్లస్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టే వారికి 120 రూపాయల లాభం వచ్చే ఒక సర్ప్లస్ సిటీగా దీన్ని రూపొందిస్తావా? ఈజ్ ది సిటీ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ది సిటీ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్? ఈ ప్రశ్న మనం వేస్తాం. ఇది వేసుకుంటే క్వశ్చన్ వస్తే సార్, ఎకానమీ క్యాపిటల్ లేకుండా, సంపద లేకుండా ఎలా పంచగలవని, సంపద లేకుండా ఎలా పంచగలనే వారికి సూటి ప్రశ్న, సంపద ఎలా జనరేట్ అవుతుంది? నేను ఒక సిటీలో ఒక రియల్ ఎస్టేట్ విధానం తీసుకొని చెప్తాను. 10,000 SFT, 5,000 SFT ఉన్న ఇల్లు 20 కడితే అతను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? కార్పొరేట్ ఏరియా 1,00,000 SFT, 20 into 5,000 అంటే 20 ఇల్లు కట్టాడు, 5,000 SFT ఒక్కొక్కటి, అంటే 1,00,000 SFT కట్టాడు. అదే 1,000 SFT 100 కట్టాడు అనుకోండి, అదే 1,00,000 SFT. మరి ఈ 100 మంది 1,000 SFT కావాల్సిన 100 మంది ఉన్నారా సమాజంలో? 5,000 SFT ఉండే 20 మంది ఎక్కువ మంది ఉన్నారా? విచ్ ఈస్ ద బెటర్ బిజినెస్ ఆపర్చునిటీ? నాకు చెప్పండి. ప్రాఫిట్ ఫర్ క్యాపిటల్, క్యాపిటల్ కు ప్రాఫిట్ ఉండద్దు అనేది ప్రీ లిబరలైజేషన్ మైండ్ సెట్. అది అబ్సల్యూట్లీ ఇర్రెలెవెంట్ టుడే. ఎందుకు ఇర్రెలెవెంట్ అంటున్నా అంటే, without capital, without surplus per capital, you cannot create wealth.
ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ వెల్త్, యూ కెనాట్ క్రియేట్ ఈక్విటీ ఆల్సో. అందువల్ల ఇవాళ వెల్త్ సృష్టించాలంటే క్యాపిటల్ కు, బిజినెస్ కు సర్ప్లస్ కావాల్సిందే. అది ఏ సర్ప్లస్? ఇవాళ ఇండియన్ ఎకానమీలో చూడండి, బడ్జెట్ కార్లేమో అమ్ముడుపోవడం లేదు, లగ్జరీ కార్లేమో అమ్ముడుపోతున్నాయి. మీరు ఎనీ కార్ షోరూమ్ వెళ్ళండి, నేను వెళ్ళి అడిగి చెప్తున్నా, 1 crore ఎదో ఉన్న కార్లు అసలు దొరకడమే లేదు. మీరు అడగండి, ఇన్నోవా ఐ క్లాస్ కావాలి అడగండి, 5 months వెయిటింగ్ పీరియడ్, 6 months వెయిటింగ్ పీరియడ్. మారుతి 800 అడగండి, ఇప్పుడు లావలకర్ తీసుకెళ్తా అంటాడు. అవునా కాదు? మీరు వెళ్ళి చూడండి, నేను అనుభవం చెప్తున్నా. ఇన్నోవా ఐ క్లాస్ 6 months వెయిటింగ్ పీరియడ్, ఎందుకంటే 45 లక్షల కారు, 10 లక్షల కారు, 10 lakhs కారు మారుతి 800 వెంటనే అవైలబుల్, ఎన్నెంటనే వస్తాయి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ ఎకానమీ? అందువల్ల సిటీలో అర్బన్ మొబిలిటీకి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే బెంజ్ కార్లు మీకు అక్కడ వద్దన దొరుకుతాయి. మీకు టాప్ అండ్ కార్లు తీసుకోండి, మీరు BMW ఎన్నెంటనే దొరుకుతాయి. ఎందుకు? డిమాండ్ ఏంటి? లేదా లగ్జరీ విలాస్ దొరుకుతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. 1000 SFT 200 SFT ఉన్న ఇల్లు అమ్ముడుపోతున్నాయి. ఈవెంట్ చూడండి, కావాలంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని అడగండి, చెప్తారు. అసలు చిన్న సైజ్ ఇళ్లలో డిమాండ్ లేక ఇన్వెంటరీ ఖాళీగా ఉంది. పెద్ద సైజ్ ఇళ్లకేమో హెవీ డిమాండ్. ఎందుకుంటుంది? దీనికి కారణం ఏంటంటే అఫోర్డబిలిటీ క్రైసిస్. హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు పెరిగిపోయి ఒక 1000 SFT కూడా కొనలేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూవియన్ మోడల్ నమ్ముతుంది కనుక, జవహర్లాల్ నెహ్రూ చండీగఢ్ సిటీని ప్లాన్ చేసేటప్పుడు మనందరికీ తెలుసు, ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లాన్ సిటీస్ ఇన్ ఇండియా. నేనంతా వెళ్ళి ఉండొచ్చు, నేను చాలా మంది వెళ్ళిస్తారు. మెజెస్టిక్ ఆస్టరిక్ క్వాలిటీ ఉన్న సిటీ అది. ఆ సిటీ నిర్మాణాలకు ఏం చెప్పాడో తెలుసా? దిస్ సిటీ షుడ్ నాట్ బికమ్ ఎ గోస్ట్ సిటీ అన్నారు. అంటే ఏంటి గోస్ట్ సిటీ? అంటే దయ్యాల సిటీ కాదు, అసలు మనుషులే లేని నగరంగా ఇది ఉండకూడదు. ఇది మనుషులతో కలకలలాడాలి. ఈ నగరం మనుషులతో కలకలలాడాలి అంటే ఈ నగరంలో ఎవరు ఉండాలి అంటే అఫోర్డబుల్ గా ఉండాలి హౌసింగ్ అన్నారు. అందుకే చండీగఢ్ హౌసెస్ నిర్మాణ ప్లాన్ తీసుకుని దశాబ్దాల క్రితం it was constructed at the lowest cost with indigenous material and very low least possible quantity of steel. ఇవాళ మన నగరాల్లో కట్టే ఇల్లు నుండి అనవసరపు ఆర్భాటాలకు పెట్టే ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మొదటి క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ కాదు, నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాను, కేవలం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కాదు. అంటే వెదర్ ఇట్ ఈస్ ఎన్ అఫోర్డబుల్ సిటీ ఆర్ ఎన్ ఎలీట్ సిటీ, వెదర్ ఇట్ ఈస్ ఎ గోస్ట్ సిటీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ పీపుల్స్ సిటీ. ఇదొక అంటే కొద్దిమంది హై సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ ప్రజలకు క్యాటర్ అయి క్యాపిటల్ సర్ప్లస్ క్రియేట్ చేస్తుందా, మాస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ కు క్యాటర్ చేస్తూ సర్ప్లస్ సృష్టిస్తున్నారు. రెండు సర్ప్లస్. ఎందుకంటే చెప్పినప్పుడు 5000 SFT 20 ఇళ్ళన్నా, 1000 SFT 100 ఇళ్ళన్నా ఇన్వెస్టర్ వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద సేమ్, ఆల్వేస్ ద సేమ్. ఇంకా వాస్తవం అంటే మాస్ కన్సంప్షన్ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, ఎకానమీలో ఎక్కువ ఉంటారు కనుక ఇవాళ డిమాండ్ లేకపోవడానికి కారణం లేదు. కానీ రియాలిటీ ఏంటంటే దాన్ని కనుక ప్రాపర్ డిమాండ్ ప్లానింగ్ చేయగలిగితే అసలు ఎలీట్ కన్సంప్షన్ కన్నా మాస్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు మన దేశంలో అలా ఉంది? అందువల్ల నా రిక్వెస్ట్ అన్నాను, ఆ ఫ్యూచర్ సిటీ ప్రాసెస్ లో నాకు భాగస్వామ్యం కాదు కనుక నాకు తెలియదు. కానీ మన అపీల్ టు ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తున్న గవర్నమెంట్ నా అపీల్ ఏంటంటే, మేక్ ఇట్ ఎ పీపుల్ సిటీ, మేక్ ఇట్ అన్ అఫోర్డబుల్ సిటీ. అఫోర్డబుల్ ఏంటంటే పేదవాడికి అఫోర్డబుల్ ఎట్లయితే సార్ మరీ ఇస్తారంటే పేదవాడికి అంటలేదు, మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ ఏంటి సరిపోతుంది. తర్వాత ఇవాళ లక్షలాది మంది ఇన్ఫార్మల్, మీకు లక్షలాది మంది అనాథులు వర్కర్స్. ఇవాళ నాగేశ్వర్ హాయిగా బతకాలి అంటే నాకు పని మనిషి కావాలి ఉదయాన్నే, నేను హాయిగా జీవించాలంటే నాకు డ్రైవర్ కావాలి, మరి నాకు ఇంతమంది కావాలి. నేను హాయిగా ఉండాలంటే నాకు శానిటేషన్ వర్కర్ కావాలి, నాకు కుక్ కావాలి. వీళ్ళంతా ఎక్కడికి వస్తారు? వీళ్ళు 100 కిలోమీటర్స్ రాగలరా? నేను ఉన్న ప్రాంతంలో సమీపంలో వాళ్ళు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? ఇప్పుడున్న అర్బనైజేషన్ లో ఇక్కడ వాళ్ళకి 6000 10,000 2 వేలు తప్ప ఇల్లు వస్తున్నారు, ఎట్లా బతుకుతారు? అంటే కాన్ ద గవర్నమెంట్ ప్లాన్. అందువల్ల ఇవాళ సంపన్నుడు ప్రశాంతంగా జీవించాలంటే కూడా పేదవాడు బతకగలగాలి ఈ పక్కనే, లేకపోతే నువ్వు సంపన్నుడుగా జీవించగలవు. ఇవాళ హైదరాబాద్ అమెరికాలో వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు? మీరు అదృష్టవంతులు, ఇక్కడ మీకు బ్లింకెట్ బుక్ చేస్తే వస్తున్నారు, బ్లింకెట్ రాదు. అమెరికాలో మీకు పనామంటే వెంటనే దొరుకుతుంది. ఈ మధ్య థర్మల్ కంపెనీలో 100 రూపాయల గంట. అసలు ఇంత కన్వీనియంట్ మీకు ఏ గంట దొరుకుతుంది మాకు దొరకదు అని నేనే బోర్డు చేసుకోవాలి అంటారా? ఎంత డబ్బున్నాడేమా? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు తెలుసా అంటే $5 lakh,
500K బోర్డు నీరు కొనుక్కుంటాం. 500K ఉన్న వాళ్ళు బోర్డు కొనుక్కుంటారు, ఇంట్లో బట్టలు ఉతుక్కుంటారు, ఇల్లు క్లీన్ చేసుకుంటారు, కార్పెట్ క్లీనింగ్ తప్పదు, మంచిది, ఏదనే కాదు, డిగ్నిటీ లేదా. కానీ ఎందుకు అది జరుగుతుందంటే బికాస్ దర్ ఆర్ నో పీపుల్ టు వర్క్ దేర్. ఇక్కడ మన దగ్గర ప్రజలు ఉన్నారు పనిచేసేవాళ్ళు, కానీ వాళ్ళు మన పక్కన జీవించగలిగారు ఇక్కడ. దీని కొరకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో రెంటల్ హౌసింగ్ అన్నారు. అక్కడ హైదరాబాద్ చూసారా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఫ్యూచర్ సిటీలో ఒక హూజ్ రెంటల్ బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టి ఇలాంటి అంటే అర్బన్ సిటీలో నివసించే వారికి సర్వీసెస్ అందించేటువంటి సామాన్యుడికి సరసమైన ధరకు అకామిడేషన్ కల్పించలేదా? ఇంత కనీసం లేదు, 2,000, 3,000, 5,000 కట్టి వాళ్ళు దే కెన్ లివ్. వాళ్ళకి ఓనర్షిప్, మళ్ళీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఓనర్షిప్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఎక్కువ రాదు కదా. ఓనర్షిప్ ఇచ్చిన తర్వాత అతను ఏమవుతాడు, పేదవాళ్ళతో డబ్బులు వాడతారు, జూబ్లీలు 50 గజాలు ఇచ్చేస్తుంది అనుకోండి, మొత్తం ప్రొఫెసర్ గారు అదే వెళ్ళిపోతాం. ఇంకా అంతకంటే నాకు ఏముండదు. జూబ్లీలు 50 గజాలు లాంటి ఇస్తారంటే వియాద నాయకత్వంలో నేను పేదవాళ్ళగా మారతాను సిద్ధం. సరిపోతే నాకు 50 గజాలు అయిపోతుంది. అదే అధికారం నేను చెప్పేది. మీరు ఎంతమంది క్రియేట్ చేయడం అంటే నేనేమి ఇళ్లకు ఇవ్వడానికి ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ అవకాశం అనేది ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అవకాశం అట్లీస్ట్ అఫోర్డబుల్ అకామిడేషన్ కల్పించలేము మనం. ఇలా అందువల్ల ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వల్ సిటీ నిర్మిస్తావా, ఈక్వల్ సిటీ నిర్మిస్తావా, అఫోర్డబుల్ సిటీ నిర్మిస్తావా, ఎలిట్ సిటీ నిర్మిస్తావా, ఇంక్లూజివ్ సిటీ నిర్మిస్తావా, ఎక్స్క్లూజివ్ నిర్మిస్తావా ఆలోచించాలి. అంటే సిటీ సిటిజన్ సెంట్రిక్ రాదర్ దెన్ క్యాపిటల్ సెంట్రిక్. సిటిజన్ సెంట్రిక్ గా ఉండి క్యాపిటల్ సర్ప్లస్ ఉంటుందా, క్యాపిటల్ సెంట్రిక్ గా ఉండి క్యాపిటల్ సర్ప్లస్. ఐఎమ్ నాట్ అగైన్స్ సర్ప్లస్ ఫర్ క్యాపిటల్, but not only to generate surplus of capital is the question here. About the final climate extracting city నా క్లైమేట్ రెసిలియంట్ సిటీ నా. సింగపూర్ లో ఇల్లు కూడా దొరకవు, కానీ పార్కులు ఉంటాయి. మన వాళ్ళు మాట్లాడితే సింగపూర్ అంటారు. సింగపూర్ లో ఏం చేస్తున్నారు, ఒకటి బిల్డింగ్ పోయి 2 మనుషులు వచ్చారు. నేను అడిగాను ఎలా ఉందని. ఒక మనిషి రోడ్లు సార్ 150 కిలోమీటర్ల వెళ్ళాలి సార్, ఇంత హాయిగా ఉంటుంది సార్ అన్నారు. ఇంకో అతను అక్కడ ఎప్పుడు చెప్పులు అనవలేదు సార్. ఇంట్లో తేడా అదే. హౌ డు యు సీ ఎ సిటీ గ్రోత్? ఒక సిటీ గ్రోత్ ఎలా ఉండాలన్నప్పుడు మీకు ఆశ్చర్య, సింగపూర్ లో రీసైకిల్డ్ వాటర్ తో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది. అంటే రీసైకిల్ వాటర్ తో ఆనవే లేదు, సెమీ కండక్టర్ తర్వాత. అంటే ఏంటి మరి ఆ కంట్రీ ఎందుకు సాధించలేదు అట్లా? సింగపూర్ సిటీతో మనం సింగపూర్ లో లేని కరప్షన్ లేని సమాజాన్ని మాకు చూడము, డెవలప్మెంట్ మాత్రమే చూస్తాం. అక్కడ మనం సింగపూర్ సిటీలో ఉండే పొలిటికల్ అకౌంటబిలిటీ ఏంటి? సింగపూర్ సిటీ ఎందుకు వాడగలిగి రీసైకిల్ వాటర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి వాడగలిగితే మనం ఫిల్టర్డ్ గోదావరి కృష్ణా వాటర్ సరిగా ఉంటే కాదు, అది కూడా ఫిల్టర్ చేస్తారని తాగలేదు. ఇట్లా మరి పరిస్థితి ఎందుకు ఉండాలి? అందువల్ల బేసిక్ పబ్లిక్ అమ్యూనిటీస్, పబ్లిక్ యూటిలిటీస్ పబ్లిక్ గూడ్స్ గా చూస్తావా, ప్రైవేట్ గూడ్స్ గా చూస్తావా? అర్బన్ కామన్స్ అంటారు, అంటే పార్కులు, వాకింగ్ ప్లేస్లు, రోడ్లు, ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటావా? 70% ఆఫ్ ద సిటీ జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడితే అది లివబుల్ సిటీగా ఉంటుంది. హైదరాబాద్ లో ఐ డోంట్ థింక్ 30%. అందువల్ల క్లైమేట్ రెసిలియంట్ సిటీగా బిల్డ్ చేయాలి తప్ప క్లైమేట్ ఎక్స్ట్రాక్టింగ్ సిటీగా బిల్డ్ చేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. అందువల్ల లెటర్ హావ్ ఎ క్లియర్ ఫోకస్. అందువల్ల బిజినెస్ కన్సల్టెంట్లు, పెద్ద బిజినెస్ కన్సల్టెంట్లు సిటీ డెవలప్ ప్లాన్ చేయడం కాదు, సామాన్యుడి కష్టాలు తెలిసిన, కన్నీళ్లు తెలిసిన వాళ్ళు సిటీ ప్లానింగ్ ప్రాసెస్ లో భాగస్వామైనప్పుడు మాత్రమే ఆ సిటీ లివబుల్ సిటీ అవుతుంది. లేకపోతే బిజినెస్ లేబుల్ సిటీగా మాత్రమే నిలుస్తుంది. ఇది అవకాశం ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.